సో అందుకని ఇప్పుడు ఆవిడ అడిగేదల్లా నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసింది, ఆ విషయం తప్పే అని నువ్వు ఒప్పుకుంటా ఆవిడ నెక్స్ట్ ఏంటని మనం మాట్లాడచ్చు. ఒప్పుకుంటావా? నీకు ఒక కష్టం ఉంది అన్నప్పుడు నువ్వు చెప్పు నరేష్, ఆవిడతో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరన్నా ఏమన్నా అన్ని, వాళ్ళ నాన్న ఏమన్నా నువ్వు, వాళ్ళ అమ్మ ఏమన్నా నువ్వు, నిజంగానే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారన్నవి ఏమన్నా కానీ, బట్ ఒక మాట అయితే తల్లితో నాకు ఇది ఇష్టం లేదు చెప్తే మా ఊర్లో పెట్టానని నేను చెప్పలేదు. అది కరెక్ట్ అమ్మా, నీ ఎంత నువ్వు అనుకున్నావు. ఈ ఊర్లో ఇప్పుడు ఇలాగ వచ్చేసిందా అని ఊర్లో పెట్టన్నప్పుడు కూడా నువ్వు పారిపోయి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఊరు పంపించేసి అన్న తర్వాత కూడా నువ్వు పారిపోయి ఉండొచ్చు. ఎప్పుడన్నా ఇంట్లోంచి పారిపోవడానికి అదే డెసిషన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆవిడ చెప్పింటే వాళ్ళ నాయనకి చెప్పు అంటుంటుంది, నా బిడ్డ పోయింది, నాకు ఇష్టం లేదు, మా తమ్మినానికి పోయిందిరా, నన్ను నీవు చూడని అతనికి అంటుంటుంది. నీవు చెప్పనట్లు వచ్చినావు కదా, నాకు అదే చెప్పు. 9 నెలలకు మోసి కన్నీ నీకు పాలిచ్చి అంత ఇది లేదు నీకు, అంత తల్లి ఎంత అయితే నేను అదే అడుగుతున్నాను, మంచిదైతే తల్లి సరేమ లేదమ్మా. ఒక్క నిమిషం, నాది పొట్టలా ఇది అయితే మేడేమో ఏమనుకున్నావు? ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, నేను అర్థమైంది కాబట్టి బయటికి వేసి ఆయమ్మ ఎట్లా బా ఇల్లు నాని అడిగోలా. ఆవిడ బాగా చూసారా? ఇప్పుడు నీకు కష్టం లేదని నేను అనలే, ఆవిడకే కష్టం ఉంది, నీకు కష్టం ఉంది. మీరిద్దరు ఒకరికొకరు కష్టాలు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? ఆవిడేమనుకుంది, భర్త దగ్గర ఎట్లా సుఖం లేదు, భర్త ఇట్లా హింసిస్తున్నాడు, సరే నా తమ్ముడికి చేసేదో నా కూతురు నేను వెళ్ళి ఆ తమ్ముడు పంచలో బతకచ్చు అని అనుకుంది. మీకు ఇంతవరకు మీకు జరిగింది తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు కూడా విన్నారు కాబట్టి ఏమన్నా మేడం, మా తమ్మునికి ఇస్తే మా తమ్ముడు చూస్తాడు, బేరాడు అయితే నన్ను చూస్తలేదు, బిడ్డ నాయనకైతే అల్లుడు నాయన అయితే లేదని ఇంత కాస నీవు లేదమ్మా నాకు ఇష్టం లేదంటే నాకు చెప్పి నీవు వచ్చింటే కుషినుంటా, నా బిడ్డ పోయింది ఇంత చేస్తలేకుంటుంది, నన్ను పట్టలు పెట్టుకుంటుంటుంది, నా బిడ్డ ఎట్లా పోయిందని నా మొగునికి ఒకటే చెప్తుంటుంది, మళ్ళీ బేరాళ్ళకి కేసు గీసి ఏంటి చేస్తుంటుంది. నీవు చెప్పనట్లా నన్ను పోయి వచ్చేటాడక కాలకు పోయి వచ్చేటాడక నీవు వచ్చినావు, నాకు ఒక మాట నాకు చెప్పనుంటుంది, తల్లి ఉంటుంది ఓని అంటే వద్దు, ఓడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్యతో ఉండదు ఓని నెత్తి, నాతోన లేదు నాతోన లేదు అది ఓంది నెత్తి. నీవు చూసినావు కదా, ఏమప్పా మా అమ్మ ఏం తప్పు చేసింది, ఆ తప్పు మా అమ్మని చూపి నీవు కొట్టు అని నరికేస్తుండే నన్ను, ఓనితోనని సస్తుంటున్నాను. ఇప్పుడు నా కష్టం నీవు వచ్చినావు, మళ్ళీ నాది ఎవరిది? నీవు వచ్చింది నీకేమంటాడు, నీ బిడ్డ పోయింది నీవు ఎల్లు, ఓడు అది పోయింది చూడు తీసుకొని నీవు ఓని ధన్యానికి ఎల్లు, ఓన్యానికి ఎల్లు, ఓడు దాక్తాడు అంటాడు. ఇప్పుడు ఒక మాట ఓడు చిట్ల తాగినప్పుడు ఇప్పుడు నన్ను ఎవరు దాకాల? అదే తమ్మునికి నీకు ఇష్టం లేదమ్మా, మా తమ్ముడు మీ తమ్ముడు చదివలేదు, నా బేరవాడు పెళ్లి చేసింది, అదే నీ పెళ్లి బాగా చేపిస్తుంటుంది నన్ను మీ నాయనకి చెప్పి, ఇష్టం లేదంట మా తమ్మునికి, నీ బిడ్డని యాడికని ఇరా అంటుంటుంది.